హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు తెలంగాణ స్కీమ్స్. సో ఇవాల్టి టాపిక్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు పొందారో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందనమాట. మీకు రేషన్ కార్డ్ అనేది శాంక్షన్ చేయడంతో పాటు మీకు కొన్ని రకాల బెనిఫిట్స్ అనేటివి కల్పిస్తామని చెప్తుందనమాట. ఆ బెనిఫిట్స్లో 6 గ్యారెంటీలు ఉన్నాయి, అలానే ఆరోగ్యశ్రీ కూడా ఉందన్నమాట. సో ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలానే మీకు ఈ సమాచారం వర్తీగా ఉందనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ఇక్కడ తెలంగాణ సర్కార్ కొత్తగా రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు అయితే స్వీకరించిందనమాట. సో చాలామంది కూడా దరఖాస్తులు అయితే పెట్టుకున్నారు. ఫైనల్గా అయితే రేషన్ కార్డులు అయితే జిల్లాల వారీగా అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో అయితే పంపిణీ కూడా జరిగిందనమాట. పీవీసీ కార్డు రూపంలో అయితే రేషన్ కార్డులు అనేవి శాంక్షన్ అయితే అయినట్లు సమాచారం అనమాట. అయితే ఈ పూర్తి స్థాయిలో ఈ రేషన్ కార్డుల పంపిణీ అనేది మనకు వచ్చే నెలలో అయితే జరగబోతుందండి. అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్స్ అనేటివి కండక్ట్ చేసేసి ఈ రేషన్ కార్డులు అనేవి జారీ చేస్తున్నారనమాట. ఇక్కడ మీకు రేషన్ కార్డు జారీ చేయడంతో పాటు మీకు కొన్ని రకాల బెనిఫిట్స్ అనేవి కల్పించబోతున్నారు అధికారులు. అవి ఏంటంటే, ఈ స్పెషల్ డ్రైవ్ అనేది జరిగేటప్పుడు మీకు రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు ఆరోగ్యశ్రీకి అనుసంధానం అయితే చేయబోతున్నారు. అలానే ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలకు కూడా అనుసంధానం అయితే చేయబోతున్నారనమాట. మీ దగ్గర నుంచే డైరెక్ట్గా అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ డ్రైవ్స్ అనేటివి ప్రతి జిల్లాల్లో, ప్రతి మండలాల్లో, ప్రతి నియోజకవర్గాల్లో, ఇలా ప్రతి గ్రామ సభల్లో కూడా ఏర్పాటు చేసేసి ఇక్కడ మీ దగ్గర నుంచి కొత్తగా రేషన్ కార్డులు అనేటివి మీకు అందించడంతో పాటు మీ దగ్గర నుంచి అప్లికేషన్స్ కూడా తీసుకుంటారనమాట, ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి. సో ఈ యొక్క సమాచారం అంతా మీకు ఎలా తెలుసు అని చెప్పి మీరు అడగవచ్చు. సో నేను డైలీ కూడా న్యూస్ పేపర్లు అనేవి చూస్తున్నాను అనమాట. న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తున్నానండి. సో ఇక అక్కడ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ కూడా ఇక్కడ నేను మీకు స్టిక్ చేస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. అందులో ఏం చెప్పారనేది కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి, ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్పారంటే, రాష్ట్రంలో కొత్తగా జారీ చేస్తున్నటువంటి రేషన్ కార్డులకు ప్రభుత్వ పథకాలు అందించాలనే ఉద్దేశంతో సర్కార్ అయితే ముందుకు వెళ్తుందన్నమాట. సో ప్రతి స్కీమ్తో పాటు ఆరోగ్యశ్రీని కూడా అనుసంధానం అయితే చేయబోతున్నారనమాట. మీకు ప్లస్ ఇక్కడ ప్రభుత్వ 6 గ్యారెంటీలు వస్తాయి, అలానే ఆరోగ్యశ్రీ కూడా అనుసంధానం అయితే చేయబోతున్నారనమాట. సో కొత్తగా రేషన్ కార్డులు పొందుతున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఇదొక తీపి కబురు అయితే చెప్పవచ్చు అనమాట. సో ఇప్పటికే కొత్తగా 7 లక్షల రేషన్ కార్డులు అందజేసినట్లు అధికారులు అయితే చెప్తున్నారనమాట. సో వీరికి దాదాపు 30 లక్షల మంది, అంటే ఈ యొక్క రేషన్ కార్డుల కింద 30 లక్షల మంది వచ్చే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అయితే అందించారనమాట. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా, ఓకేనా, సో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ 6 గ్యారెంటీలు, ఆరోగ్యశ్రీ అని అనుసంధానం అయితే చేస్తారని చెప్తున్నారనమాట. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు, స్పెషల్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు అనమాట. సో ఇక ఉంటారు కదా ఈ యొక్క నాయకులు, సో వారందరి ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క స్పెషల్ డ్రైవ్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు అనమాట. ఆరోగ్యశ్రీ పథకం ప్రయోజనాలను పొందడంలో ఎలాంటి జాప్యం లేకుండా చూసుకునేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇప్పటికే స్పెషల్ సెల్ ఏర్పాటు చేసిందనమాట. ఈ సెల్ కొత్త లబ్ధిదారుల యొక్క వివరాలను క్రోడీకరించి వారికి ఆరోగ్యశ్రీ సేవలను సత్వరమే అందించేలా చర్యలు అయితే తీసుకుంటుందని కూడా చెప్తున్నారనమాట. ఇక్కడ మీరు ఈ యొక్క 6 గ్యారెంటీలకు సంబంధించి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ చేయాలంటే అధికారులే మీ యొక్క ఇంటి దగ్గరికి వస్తారని కూడా చెప్తున్నారండి. సో దానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి వివిధ గ్యారెంటీలను కొత్త రేషన్ కార్డులకు కూడా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట. సో ఇందులో భాగంగా ఏం చెప్తున్నారంటే, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, చేయూత, సో తదితర పథకాల కోసం వీళ్ళ నుంచి దరఖాస్తులు అనేవి తీసుకొని ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెలువరించనుందనమాట, అంటే త్వరలోనే ప్రకటించనుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. ఈ డ్రైవ్లో భాగంగా అధికారులే నేరుగా లబ్ధిదారుల యొక్క ఇళ్లకు వెళ్ళి వాళ్ళ యొక్క వివరాలు నమోదు చేసుకొని అవసరమైన అనుసంధాన ప్రక్రియ కూడా పూర్తి చేస్తారు, ఓకేనా. సో దీనివల్ల లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా డైరెక్ట్గా ఈ టీం ద్వారా అయితే మీరు ఈ యొక్క ప్రభుత్వ 6 గ్యారెంటీలకు అయితే డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుందని సమాచారం అయితే అందించారండి, ఓకేనా. సో రాష్ట్రంలో ఇంతకు ముందు, ఓకేనా, సో రాష్ట్రంలో ఇంతకు ముందు వచ్చేసి 90 లక్షల మంది దాకా రేషన్ కార్డులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో 2.84 కోట్ల మంది లబ్ధిదారులు, అంటే జనాభా వచ్చేసి వివిధ రకాల స్కీమ్స్ కింద అయితే లబ్ధి అయితే పొందుతున్నట్లు సమాచారం అయితే అందించారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్తగా 3.50 లక్షల రేషన్ కార్డులకు మంజూరు అయితే చేసింది. రిమైనింగ్ కూడా వివిధ రకాల మీటింగ్స్ అనేటివి కండక్ట్ చేసేసి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి
మండలంలో ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలను ఏర్పాటు చేసుకొని సో ఇప్పుడు ఈ యొక్క రేషన్ కార్డులు రిమైనింగ్ ఉన్నాయి కదా వాటిని అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే అందించడం జరిగిందనమాట. సో దీంతో రేషన్ కార్డు లేని కారణంగా ఇంతకాలం ప్రభుత్వ పథకాలు అందని వాళ్లకు ప్రయోజనం అయితే చేకూరనుందని చెప్పి ఈ సందర్భంగా అయితే తెలియజేశారనమాట. సో కాబట్టి మీకు అర్థమైందా? సో కొత్త రేషన్ కార్డులు పొందడంతో పాటు మీకు ప్రభుత్వం నుంచి 6 రకాల గ్యారంటీలు అనేవి ఉండబోతున్నాయి. అలానే ఆరోగ్యశ్రీ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ రకాల బెనిఫిట్స్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో వీటి వరకు స్టేట్ గవర్నమెంట్ మాత్రం ఏం చెప్తుందంటే స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు అనేటివి మీకు రావాలనుకుంటే మీరు ఎక్కడికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా మీరు ఇక్కడ వస్తున్నటువంటి స్పెషల్ టీం ద్వారా అయితే అప్లికేషన్ అనేది చేయించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా అయితే చెప్తున్నారు. సో కాబట్టి మిత్రులారా మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మీకు కొత్త రేషన్ కార్డు శాంక్షన్ అయిందా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ మీ యొక్క రేషన్ కార్డు అనేది శాంక్షన్ కాకపోతే మీ రేషన్ కార్డు పరిస్థితి ఏంటి, ఏమైంది, ఎక్కడ రిజెక్ట్ అయింది, ఒకవేళ రేషన్ కార్డు వస్తే ఎప్పుడు ఇస్తారు, ఇలాంటి వివరాలన్నీ కూడా నేను తెలుసుకొని వీడియో అయితే ఖచ్చితంగా అయితే చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద అయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత పక్కన గంట సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ అన్న నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? సో ప్రజెంట్ ఈ రోజు కూడా ఒక వీడియో అయితే చేశాను. సో దీంట్లో చివరిలో అయితే మాట్లాడుతున్నాను అనమాట. ఆసరా పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారుల యొక్క వివరాలు నమోదు చేసుకుంటున్నారనమాట. ఎందువరకు ఏంటి అనేది మీరు చూడాలనుకుంటే ఇప్పుడు ఈ యొక్క కౌన్సిల్ అయితే వీడియోని వదులుతున్నాను అనమాట, అక్కడ చూసుకోండి. ఓకేనా? సో ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.